హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి రీసెంట్గా చరణ్ గారు లండన్ వెళ్ళారు. సో అక్కడ ఏంటంటే వ్యాక్స్ స్టాట్యూ అంతా కూడా రివీల్ అయిపోయింది అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే అక్కడ వెళ్ళిన ఆ లుక్ చూసి చాలా మంది అయితే షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో జనరల్గా ఒక గెడ్డం పెట్టుకునే లాంగ్ హెయిర్తో సో బయట అంతగా ఎక్స్పోజ్ అవ్వట్లేదు ఈ మధ్యన ఆయన. బట్ అక్కడ ఎక్స్పోజ్ అయ్యేసరికి సడన్గా అది కూడా ఒక బ్లాజర్ వేసుకొని ఒక వైట్ కోట్ వేసుకొని సో అట్లా ఒక గ్యాంగ్స్టర్ లుక్లో అయితే కనిపించాడు అనమాట చరణ్ అన్న. ఆ పిక్స్ అయితే సోషల్ మీడియా మొత్తం హల్చల్ అవుతున్నాయి గైస్. ఎందుకంటే జనరల్‌గా తెలిసిందే కదా! ఒక గ్యాంగ్‌స్టర్‌కి అందరిని చూడంగానే అలాంటి లుక్ అడాప్ట్ చేసుకోలేరు. బట్ చరణ్‌కి ఏంటంటే అదేమి ప్లాన్ చేసుకోకుండానే ఎగ్జాక్ట్‌గా ఒక గ్యాంగ్‌స్టర్, ఒక మాఫియా డాన్ ఎలా ఉంటాడో అలా కనిపిస్తున్నాడనమాట. సో ఇంక ఫ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు ఆ ట్రెండ్ కూడా. చరణ్ అన్నని ఇలాంటి లుక్‌తో గ్యాంగ్‌స్టర్ సినిమా చేస్తే బావుంటుంది అని చెప్పి. సో అంటే మరి ఒక సరైన డైరెక్టర్ దొరికితే, ఒక సరైన స్క్రిప్ట్ దొరికితే ఖచ్చితంగా చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అలాంటిది రీసెంట్‌గా మనం చాలా సినిమాలు చూసుకున్నాం. సో గ్యాంగ్‌స్టర్ బేస్డ్ మూవీస్ చాలా వరకు హిట్ అయినాయి. అందులో 'యానిమల్' ఉంది. అలాగే మనకొచ్చి 'కేజీఎఫ్' ఉంది. సో ఇట్లాగా ఒక మాస్ రగ్గిడ్ లుక్ ఒకటి డెలివర్ చేయాలి అంటే సో కొంతమంది హీరోలు కష్టపడాలేమో. బట్ చరణ్ గారికి ఏంటంటే అది ఇన్‌బిల్ట్ ఉందన్నమాట. సో ఫ్యాన్స్ కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అట్‌లీస్ట్ 'యానిమల్' సినిమా చరణ్ గారే పడుంటే ఇంకా దాని లెవెల్ మారిపోయి ఉండేది అని చెప్పి కొన్నిసార్లు అంటారు. 'కేజీఎఫ్' కూడా పడుంటే బాగుండేది. ఇంకా బాగా 'కేజీఎఫ్' సినిమా కూడా చరణ్ గారు చేసుంటే బాగుండేది. దాని తాలూకా ఆ లెవెల్ ఇంకా పెరిగిపోయి ఉండేది అని చెప్పి చాలా వరకు ఈ రోజుకి కూడా వింటూనే ఉంటాం అనమాట. సో అలాంటిది ఇప్పుడేంటంటే 'పెద్ది' సినిమాలో ఈ లుక్ అయితే వాడడం జరిగిందనమాట. సో ఎనీహౌ ఒక కంటెంట్ అనేది కరెక్ట్‌గా ఉంటే, స్క్రిప్ట్ అనేది కరెక్ట్‌గా ఉంటే ఏ సినిమా అయినా హిట్ అవుతది. ఆఫ్‌కోర్స్ కొన్నిసార్లు మిస్ అయినా సరే ఇంకేం అనుకోకూడదు. ఫ్యూచర్‌లో ఇంకా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయని అనుకోవాలి అంతే తప్ప. సో ఫ్యాన్స్ కూడా అయితే ఈ లుక్స్ చూసి ఇంకా ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి దగ్గర ఇంక ఎడిట్స్ అయితే స్టార్ట్ చేసినారనమాట. సో 'యానిమల్' అని చెప్పి, 'కేజీఎఫ్' అని చెప్పి, 'రాకీ బాయ్' అని చెప్పి సో ఇట్లాగా రకరకాల ఎడిటింగ్‌లు అయితే చేస్తున్నారు. సో ఆఫ్‌కోర్స్ ఇలాంటివన్నీ కూడా కామనే. బట్ నాకు పర్సనల్‌గా ఏమనిపించింది అంటే నిజమే 'కేజీఎఫ్' సినిమా చరణ్ గారు చేసుంటే మాత్రం దాని తాలూకు లెవెల్ ఖచ్చితంగా పెరిగేది. మళ్ళీ 'యానిమల్' అంటే అందులో చాలా ఫ్లాస్ ఉన్నాయి. అదంతా కూడా చరణ్ అన్న కొన్నిసార్లు అంత లిమిట్స్ దాటకపోవచ్చు. ఎందుకంటే చరణ్ అన్న కూడా ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ ఉన్నారనమాట. సో అదొక కాంట్రోవర్షియల్ ఫిల్మ్ కాబట్టి మళ్ళీ తెలిసిందే కదా తెలుగులో. అలాంటి సినిమా తెలుగు హీరో చేస్తే ఖచ్చితంగా ఎక్కువ ట్రోల్స్ పడతాయి. ఏమీ లేదు 'గేమ్ చేంజర్‌లోనే అసలు క్లీన్ క్యారెక్టర్ దానికే ట్రోల్స్ పడ్డాయి. సో అట్లాంటిది మేబీ చరణ్ అన్న చేయలేకపోవచ్చేమో. సో చరణ్ అన్నకున్న లిమిట్స్ అలాగే మన చిరంజీవి గారు పెంచిన విధానం ఇలాంటి మూవీస్ మేబీ రాకపోవచ్చేమో. సో చూడాలి మరి. సో ఈ రకంగా అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనమాట. మరి మీరేమనుకుంటున్నారు? ప్రీవియస్‌గా ఏదైనా ఒక మంచి సినిమా చరణ్ అన్న చేసుంటే బాగుండేది ఈ లుక్‌తో అని మీకేమైనా అనిపిస్తే కింద కామెంట్స్‌లో చెప్పండి గైస్. థాంక్ యూ.